మానసికంగా కొంచెం రిలీఫ్గా ఉన్నారు గత 6 నెలలుగా. ఇక నుంచి ప్రజల ఓపిక కూడా నశించిపోయింది. ఈ కేసులు బయటికి తీయాల్సిందే. తప్పు చేసిన వారిని ఎవరైనా, అది ఆ వైకాపానా, లేకపోతే టీడీపీనా, లేకపోతే జనసేన, బీజేపీనా, లేకపోతే ఎవరైనా సరే తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే. ఇంకొకటండి, ఈ దోచిన డబ్బును రికవరీ కూడా చేయాలి. చట్టాన్ని, ఆ రకమైన చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వమే కేంద్రంలో కూడా ఉంది కాబట్టి, ఎంతకాలం అవినీతి వేల కోట్లు, లక్షల కోట్లు, వేల కోట్లు అని వింటున్నాం. కానీ మరి ప్రజలకు సాటిస్ఫాక్షన్ ఎక్కడొచ్చింది? ఆ సొమ్మును రికవరీ చేస్తేనే ప్రజలకు ఒక సాటిస్ఫాక్షన్ కాదు, నమ్ముతారు ప్రభుత్వాన్ని. ఒకసారి నమ్మారండి. జగన్మోహన్ రెడ్డిని ఎలాగైతే నమ్మి 151 సీట్లు ఇచ్చి గెలిపించారో, కొంతవరకు ఆ ప్రభుత్వంలో అసంతృప్తి వచ్చి భయంకరంగా నిర్బంధాలు, దోపిడీలు ఇవన్నీ జరిగినాయి కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం 164 సీట్లు ఇచ్చారు. కానీ వీళ్ళు కూడా ఏదో ప్రభుత్వం చెప్పింది చేస్తే ఓకే, కానీ ఈ శిక్షలు కూడా పడాలని కోరుకుంటున్నమాట వాస్తవం అండి.